తెల్లవారే ముందు అత్యంత నిశ్శబ్దమైన క్షణంలో ఒక పురాతన గోపురంలోని మూసివేసిన గది అజ్ఞాత రహస్యంతో కంపించింది. దిగువన ఉన్న నగరం ఏమీ తెలియక నిద్రలోనే ఉండగా ఆ నిశ్శబ్దం ఏదో మార్పును సూచించింది. లోపల మసక వెలుగుతో ఉన్న దీపం పక్కన ఆరవ్ నిలబడి ఉండగా మీరా రాతి నేలపై చెక్కిన గుర్తులను నెమ్మదిగా తాకుతూ గడిపిన కాలాన్ని గుర్తుచేసుకుంది. ఆ గోడల్లో భయం, ధైర్యం కలిసిన జ్ఞాపకాలు మౌనంగా తేలుతూ కనిపించాయి. ఆరవ్ తన గతంలోని ఓ అపజయ భారాన్ని మోస్తూ ఆ చీకటి తనను ఇక్కడికి వెంటాడిందని భావించాడు. మీరా మాత్రం సహనంతో పుట్టిన విశ్వాసాన్ని మోస్తూ విరిగిపోయిన వెలుగును మళ్లీ నిర్మించవచ్చని నమ్మింది. దీపం వెలుగు మెల్లగా తగ్గుతుండగా నేలపైని గుర్తులు ప్రకాశించడం మొదలుపెట్టాయి. అవి ముందుకు కాకుండా లోపలికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించాయి. మాటలేమీ లేకుండా ఒకే లయలో ఇద్దరూ కదిలారు. అర్థం మాత్రమే మిగిలింది. చివరి గుర్తు మేల్కొన్న క్షణంలో గోపురం కఠినత్వం కోల్పోయి ఉష్ణమైన కాంతిని విడుదల చేసింది. ఆ వెలుగు నగరమంతా వ్యాపించి నిశ్వాసం తిరిగి తెచ్చింది. తలుపు బలవంతం లేకుండానే తెరుచుకుంది. తెల్లవారు సున్నితంగా వచ్చింది. భయం కంటే ఆశను ఎన్నుకున్న రెండు హృదయాలతో కొత్త ఆరంభం మొదలైంది.